ఏం జరిగింది చెప్పండి? నేను ఎక్కువ సేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. వాళ్ళు మన గ్రామస్తులు కాదు, వలసదారులు, మైగ్రెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ విలేజ్. దూరంకి వెళ్ళి వచ్చారు 20-25 ఏళ్ల కింద. వచ్చిన దగ్గర నుంచి మన అడవి మీద ఒక చూపు, ఒక కన్నేసారు. మేకలకు చెట్లు కొట్టడం, కొమ్మలు కొట్టడం, అప్పటి నుంచి మొదళ్ళు నరకడం ఇది ఆనవాయితీగా పెట్టుకున్నారు. వాళ్ళది ముకుందాపురం ఊరు, ఆత్మకూరు ఎస్ మండల్ అన్నారు. అప్పటి నుంచి కొడతానే ఉన్నారు. గత 2-3 ఏళ్ల నుంచి నాకు కళ్ళది ఇబ్బంది ఉండే, ఎక్కువ పోలే, బాగా ఇబ్బంది పెట్టిండ్రు. బాగా ఇబ్బంది పెట్టి గెట్లను దున్నిండ్రు. వాళ్ళకి అక్కడ మనకు దగ్గరలో భూములు, వాళ్ళ సొంత భూములు లేవు. ఒకటి కౌలుకు తీసుకున్నారు. మన చెట్లను మొదలు కొట్టిండ్రు, మన గెట్లను నాశనం చేసిండ్రు. తర్వాత దున్నుతా వస్తా మన దాంట్లోకి వచ్చి దున్ని గెట్లను నాశనం చేసిండ్రు. ఇది చేసుకుంటూ వచ్చి ఇక మన దగ్గర 7 మోటార్లు కాలిపోయినాయి. ఎండాకాలం ఇబ్బంది ఉంది జీవరాశులకు, పక్షులకు, సకల జీవరాశులకు. వాటికి అక్కడ స్వయంభూ లింగాకారాలు 8 ఉన్నాయి. ఒక ఆయన మీద మాత్రం ఆగకుండా నీళ్లు అనించి వాటర్ పడుతుంది. ఆ మోటార్ వేపించడానికి 7 మోటార్లు కాలిపోతే 2 రిపేర్ చేసి తీసిపోదామని జీప్లో తీసుకుపోయినాం. ఆడ దిగినాం. దిగేసరికి మన దాంట్లో, మన వ్యవసాయ క్షేత్రం, మన అటవీ క్షేత్రం, మన దైవ క్షేత్రంలో మేకలు, గొర్రెలు మేపి ఆగి ఉన్నాయి. అక్కడనే నీళ్లు పెట్టారు, మన నీళ్లు పెట్టారు వాళ్ళు. అంతకుముందు మన నీళ్లు పెట్టి మనకు తెలియకుండా దొంగతనంగా వాళ్ళు పారించుకుంటా వచ్చారు. మన మోటార్లు కాలిపోయేది, అందులో సంపుల్లో నీళ్ళు లేక. ఇట్లా రకరకాలుగా కూడా స్టార్టర్లను దొంగతనం చేసిండ్రు, స్టార్టర్ పెట్టెల్ని చేసిండ్రు, మోటార్లను చేసిండ్రు. అది ఉత్కృష్టంగా చేసుకుంటూ వచ్చిండ్రు.